లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు డిసెంబర్ 27వ తేదీ. ధైర్యము తెచ్చుకొనుడి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను అనెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకమును జయించుటలో 2 భాగములు ఉన్నవి. ఒకటి మనలో ఉన్న లోకమును జయించుట, మరొకటి మనకు వెలుపట ఉన్న లోకమును జయించుట. లోకము మనలో ఉన్నంత వరకు వెలుపలి లోకంపై జయమును సాధించలేము. ఆత్మీయంగా మేలుకరమైన సహవాసమును కలిగి ఉండాలి. మన బంధువులను, స్నేహితులను మనపై తిరగబడినట్లు సాతాను చేస్తాడు. మన హృదయాలను మనం పరీక్షించుకొని లోపల ఉన్న అరణ్యము నుండి విడుదల పొందాలి. లోకము హృదయంలో చచ్చిన స్థితిని తీసుకొని వస్తుంది. కొందరు వివాహము వరకు ఆత్మీయంగా బాగుగా ఉన్నట్లు ఉంటారు. పెండ్లి సమయంలో ఓడబ్రద్దలైన వారు అవుతారు. లోపల ఉన్న లోకము కోరలు చాచి దిగమరింగాలని చూస్తుంది. దాని విషవలయం నుండి ఎవరునూ బయటపడలేరు. లోకత్వముతో నిండిన సమాజములోను, నిజమైన క్రైస్తవ్యము లేని గృహములలో మనము పెరిగినాము. లోకము దాని ఆశలు హృదయంలోనికి చేరినవి. ఒక దినాన అవి బయటకు లేచి మనలను ఆత్మీయంగా దిగజార్చును. మొదట హృదయం లోపటి లోకాన్ని జయించాలి. తరువాత వెలుపలి లోకాన్ని జయించగలము. నీలోనికి వచ్చే తలంపుల గురించి నీవు జాగ్రత్తగా ఉండాలి. హృదయ తలంపులు దేవునివా కావా? సాతాను మన బంధువుల ద్వారా తన తలంపులను మనలో పెట్టాలని చూస్తాడు. ఎందుకంటే మనము వారి సలహాలను సులభంగా తీసివేయలేము. యేసు హృదయములో లోకము అసలు లేదు కనుక వెలుపటి లోకాన్ని పూర్తిగా జయించాడు. మనము మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకున్న ఎడల లోకపు తలంపుల నుండి కాపాడబడగలము. పరిశుద్ధాత్మ అగ్ని తన ప్రకాశమంతటితో నీలో ఉండినట్లయితే అది నీలో ఉన్న స్వయమును, లోకమును తరిమివేయను. పరిశుద్ధాత్మ నీ ఆత్మను నడిపిస్తే నీవు యేసువలే ఉంటావు. నీలో నుండి లోకము తీసివేయబడితే దేవుడు నీతో పనిచేయడానికి సులువు అవుతుంది. యేసు నేనెన్నడూ ఒంటరిగా లేను అని చెప్పాడు. ఆయనలో లోకం లేదు కాబట్టి ఆయన ఎన్నడూ ఒంటరిగా లేడు. తండ్రి ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నాడు. ఎన్ దానియేలు గారు.